పేతురు రాత్రంతయు కష్టపడి సముద్రంలో చేపలు పట్టడానికి ప్రయత్నించాడు, కానీ ఏ ఒక్క చేప కూడా దొరకలేదు. నిద్రావస్థలో ఉంటూ శరీరం అలసిపోయి వలలో కడుపుకునే సమయంలో ప్రభువే ఆయన చెంతకు వెళ్ళి ఆయన దోణిని అడిగి ఆ దోణిలో కూర్చొని నడపమని చెప్పాడు. దేవుడు ప్రజలందరికీ సువార్త ప్రకటించిన తర్వాత పేతురును అడిగాడు ప్రభు, పేతురు నీ వలను కుడి పక్కన వేయమని. అప్పుడు పేతురు అంటున్నాడు, ప్రభువా, రాత్రంతయు కష్టపడ్డాము కానీ ఒక్క చేప మాకు దొరకలేదు, అయినా నీ మాట చొప్పున నేను వేస్తాను అని వలను వేశాడు. పేతురు నీ మాట చొప్పున నేను వేస్తాను అనడానికి కారణం, ఆయన కొద్ది నిమిషములు దేవుని వాక్యం విన్న తర్వాత ఆ వాక్యం ద్వారా ఆయనలో ఒక దృఢమైన విశ్వాసం కలిగి ఈయన మాట వింటే కార్యములు జరుగుతాం, పోయినవి పొందుకుంటాం, అనుకున్నవి సాధిస్తాం అనుకున్న నమ్మకంతో వలను వేశాడు. విస్తారమైనటువంటి చేపలను పట్టుకున్నాడు. ఏ బ్రతుకులు జీవితంలో విసికి వేశారు, ఇక మేము పొందుకొనలేమే, మా బ్రతుకులు ఇంతే అని మరణావస్థలో అనారోగ్యావస్థలో లోకముల చితికి వేశారిన ఆ జీవితాల వద్దకు దేవుడు తానే వస్తాడు. ఆయన వచ్చి అడిగేది మొదట నీ యొక్క పర్మిషన్ లేక నీ అనుమతి అడుగుతాడు. ఎందుకనగా నీ జీవితం అనే దోణిలోనికి ఆయన వస్తే నీ బ్రతుకులో అనేక దీవెనలు ఆశీర్వాదముల చేత నీవు నింపబడతావు. నీ జీవితం అనే దోణిలోనికి ఆయన వస్తే అనేక మేలు నీవు పొందుతావు. అడిగిన వెంటనే ఆయనకు అనుమతి ఇచ్చాడు కనుకనే ఆ దోణిలో కూర్చున్నాడు. పేతురు జీవితమే మారిపోయింది, పేతురు బ్రతికే మారిపోయింది. మరి నేటి దినాలలో కూడా ప్రభు అంటున్నాడు, నీ హృదయమని తలుపు వద్ద నిలబడి నేను తట్టుచున్నాను, నీ జీవితం అనే దోణిలోనికి నేను ప్రవేశించాలనుకుంటున్నాను, నాకు అనుమతి ఇస్తే నేను వస్తాను. నీ జీవితం అనే దోణిలోనికి ఆ హృదయంలోనికి నేను వస్తే నీ జీవితంలో ఇక బాధలు ఉండవు. నీవు నేను పొందుకోలేనే అనే అనేకమైనవి నీవు పొందుకునేదానికి ఒక మార్గం ఏర్పడుతుంది. నీ పర్మిషన్ లేకుండా ఆయన నిన్ను కావాలని కోరుకోడు. నీ అనుమతి కోరిన తర్వాత నువ్వు ప్రేమతో అనుమతి ఇస్తేనే నీ జీవితాన్ని మారుస్తాడు. నీవు అనుమతి ఇవ్వకుండా ఉండి అనేక దినాలు ఇంకా నీ హృదయం అనే తలుపు వద్ద బయటనే ఆయనను నిలబెడితే నీ జీవితంలో అద్భుతాలు అలాగనే నిలబడి ఉంటాయి. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలు నీకు చూడలేవు. అది ఈ దినమే నీకు ప్రారంభం అవ్వడానికి దేవుడు నిన్ను అడిగిన వెంటనే అనుమతినిచ్చి దేవుని నీ హృదయం